ఈరోజు ఈవినింగ్ 6:30కి రెడీగా ఉండండి. ఫస్ట్ టీజర్ని మన ఛానల్లోనే రిలీజ్ చేయబోతున్నాను, ద డెవిల్స్ గేమ్ది. ద కాంజూరింగ్ అనే నేమ్ ఈ మోడర్న్ ఎరా హారర్ ఫిల్మ్స్లోని ఒక సపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసింది. ఆ బ్రాండ్ క్రియేట్ అయ్యేలాగా చేసింది జేమ్స్ వాన్ గారు. తర్వాత వచ్చిన యానబెల్ అండ్ నన్కి కూడా ఒక సపరేట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ అయింది. కానీ యానబెల్ 3 కానీ నన్ 2 కానీ కాంజూరింగ్ థర్డ్ పార్ట్ ఇవేమీ కూడా ఆడియన్స్కి ఫ్యాన్స్కి కంప్లీట్గా సాటిస్ఫై చేయకపోవడం, ఈ ఫ్రాంచైజ్ అయిపోతుందా అనే టైంలో రాబోతున్న ఈ 4th పార్ట్ మీద చాలా మంది ఎక్కువ హోప్స్ పెట్టుకున్నారు. లాస్ట్ 2 ఇయర్స్గా హాలీవుడ్లో హారర్ ఫిల్మ్స్ బాగా క్లిక్ అవుతున్నాయి, వరుసగా హారర్ ఫిల్మ్స్ అన్ని హిట్స్ అవుతున్నాయి. అండ్ ఈ ఇయర్లో కూడా అది అలా ఇంక్రీజ్ అవుతూనే ఉంది. కాబట్టి ఈ కాంజూరింగ్ 4 కూడా అదే విధిగా హిట్ అవుతుంది. హాలీవుడ్ హారర్ ఫామ్ కంటిన్యూ అవుతూ కాంజూరింగ్ యూనివర్స్ కి ఒక అదిరిపోయే కంబ్యాక్ అనే చాలా మంది వెయిట్ చేశారు. సో మొత్తానికి రిలీజ్ అయిన ఈ ఫిలిం దాన్ని ఆడియన్స్ కి అందించిందా లేదా, అన్ని టైప్ ఆఫ్ ఆడియన్స్ కి, ముఖ్యంగా హారర్ ఫ్యాన్స్ కి, కాంజూరింగ్ ఫ్యాన్స్ కి సాటిస్ఫై చేసిందా లేదనేది క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆఫ్ కోర్స్ కాంజూరింగ్ యూనివర్స్లోని కేవలం జంప్ స్కేర్స్ అండ్ కొన్ని హారర్ ఎలిమెంట్స్ మాత్రమే కాదు, క్యారెక్టర్స్ అండ్ వాటి ఎమోషన్స్ అండ్ వాటి మోటివ్స్ అండ్ స్టేక్స్ ని కూడా, కాన్సెప్ట్స్ ని కూడా హై లెవెల్లో మెయింటైన్ చేయడానికి ప్రయత్నిస్తారు. అప్పట్లో హిస్టారికల్ కొన్ని ఈవెంట్స్ ని బేస్ చేసుకుని ఫిక్షనల్ గా తీస్తారు. కానీ ఈ థర్డ్ పార్ట్ లో అయితే మాత్రం హారర్ కంప్లీట్ గా మిస్ అయ్యి ఒక క్రైమ్ స్టోరీ చూస్తున్న ఫీల్ రావడం చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. కొన్ని జంప్ స్కేర్స్ అండ్ హారర్ మూమెంట్స్ వర్క్ అయినప్పటికీ వాలక్, మత్షేబా లాంటి పవర్ఫుల్ ఈవిల్ స్పిరిట్స్ థర్డ్ పార్ట్ లో లేకపోవడం చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. ఫోర్త్ పార్ట్ లో అయినా దాన్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఒకటి మాత్రం నిజం, ఈ ఫిల్మ్ లో చూపించిన ఆ ఈవిల్ స్పిరిట్ కేస్ అనేది ఎడ్ అండ్ లోరెన్ కెరీర్స్ లోనే చాలా ఇంపార్టెంట్ స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది. అది ఎమోషనల్ కోర్ గా చాలా బాగా వర్క్ అయిందనమాట. ఫ్రాంచైజ్ కి ఎండింగ్ పార్ట్ కాబట్టి ఆ ఎమోషనల్ కోర్ పాయింట్ వర్క్ అయ్యేలాంటి స్టోరీ ఎలిమెంట్స్ అయితే కొన్ని చోట్ల ఆ ఎమోషనల్ సీన్స్ బాగానే పండాయి. బట్ ఎక్కువ సీన్స్ లో దీన్ని పండించడానికి ప్రయత్నించిన ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ప్రీవియస్ కాంజూరింగ్ 1 అండ్ 2nd పార్ట్ లోని ఎడ్ అండ్ లోరెన్ మాత్రమే కాకుండా విక్టిమ్ ఫ్యామిలీ యొక్క ఎమోషన్స్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని కూడా హై స్టేక్స్ లోని అద్భుతంగా ప్రెజెంట్ చేశారు. కాబట్టి స్క్రిప్ట్స్ పర్ఫెక్ట్ గా వర్క్ అయ్యాయి. కానీ ఇక్కడ ఈ విక్టిమ్స్ ఫ్యామిలీ ఎమోషన్స్ అంత హై లెవెల్లోని పండించలేకపోయారనమాట. కొన్ని ఎలిమెంట్స్ మాత్రమే చూపించారు. కానీ ఈ కేసు ప్రకారం దాదాపుగా ఒక డికేడ్ దాటిన తర్వాత కూడా వీళ్ళు ఆ సూపర్ న్యాచురల్ ఈవెంట్స్ ని ఫేస్ చేశామని ఆ కేసులో ఉంది. అలాంటి కేసుని అడాప్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ స్ట్రగుల్ ని కూడా స్ట్రాంగ్ గా చూపించాలి కదా, అది మిస్ అయిన ఫీలింగ్. దాంతో పాటు వాలక్, మత్షేబా, యానబెల్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ డెవలప్మెంట్ కూడా ఈ ఈవిల్ స్పిరిట్ కి మిస్ అవుతుంది అనమాట. ఓన్లీ ఫైనల్ యాక్ట్ లోనే రివీల్ చేస్తారు. దానివల్ల స్టార్టింగ్ అంతా కూడా మనం ఏదో పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కోబోతున్నాం అనే టెన్షన్ కానీ, స్టేక్స్ ని కానీ హై లెవెల్లోని పెట్టదు. కాబట్టి ఆ స్టార్టింగ్ లో చూపించిన ఎమోషనల్ సీన్స్ అనేవి అన్ని టైప్ ఆఫ్ ఆడియన్సెస్ కి వర్క్ కాకపోవచ్చు, ముఖ్యంగా రెగ్యులర్ ఆడియన్స్ కి. బట్ జంప్ స్కేర్స్ అండ్ హారర్ ఎలిమెంట్స్ రెగ్యులర్ ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేలాంటివి ఫిల్మ్ లో చాలా చోట్ల ఉన్నాయి. డెఫినెట్లీ థర్డ్ పార్ట్ కన్నా ఇందులోని హారర్ ఎలిమెంట్స్, జంప్ స్కేర్ మూమెంట్స్ చాలా మంది రెగ్యులర్ ఆడియన్స్ కి వర్క్ అవ్వచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. కానీ కాంజూరింగ్ 1 అండ్ 2 లెవెల్లో మ్యాచ్ చేయకపోవచ్చు. ముఖ్యంగా కాంజూరింగ్ 2nd పార్ట్ లెవెల్లో ట్విస్ట్ ని ఇక్కడ కూడా రివీల్ చేసే పొటెన్షియల్ ఛాన్స్ అయితే ఉంది. కానీ అదంతా కూడా వీళ్ళు మిస్ చేసుకుని ఫైనల్ యాక్ట్ లోనే మెయిన్ స్టోరీని, ఆ ట్విస్ట్ ని కలిపి రివీల్ చేయడం వల్ల చాలా మందికి ఆ ఫీల్ ఉండకపోవచ్చు ఈ గోస్ట్ మీద, ఈ స్పిరిట్ మీద. ఇక ఈ కాంజూరింగ్ యూనివర్స్ యొక్క phase 1 ఎండింగ్ లాంటిది కదా ఈ ఫిల్మ్ అనేది. సో మొన్న స్త్రీ యూనివర్స్ లాంటి దయ్యాలతో ఏమైనా క్రాస్ ఓవర్ సీన్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని మీకు అనిపించవచ్చు. అలాంటివి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ యానబెల్ రెఫరెన్సెస్ తో పాటు కొన్ని సీన్స్ ఉంటాయి, అవి చాలా చాలా హైలైట్ అవుతాయి. అంటే కేవలం వర్క్ అవడం మాత్రమే కాదు, సినిమాలోని వన్ ఆఫ్ ది పాయింట్స్ లో కూడా ఆ యానబెల్ సీన్స్ అయితే వర్క్ అయ్యాయని చెప్పాలి. యాజ్ యూజువల్ గా ఈ ఫిల్మ్ నుండి, అంటే ప్రీవియస్ ఫిల్మ్స్ కన్నా ఎడ్ అండ్ లోరెన్ క్యారెక్టర్స్ లోని పాట్రిక్ విల్సన్ అండ్ వెరా ఫెర్మిగా పర్ఫార్మెన్సెస్, క్యారెక్టర్స్ మంచి ఇంపాక్ట్ ఇవ్వచ్చు ఆడియన్స్ కి. మంచి ఇంటెన్స్ తోటి న్యాచురల్ గా ఎమోషన్స్ ని చాలా బాగా డెలివర్ చేయగలరు. క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఈ యూనివర్స్ కి ఒక ట్రిబ్యూట్ టైప్ లో అన్ని క్యారెక్టర్స్ అందరూ కూడా కనిపిస్తారనమాట. ప్రీవియస్ కాంజూరింగ్ ఫిల్మ్స్ లో కనిపించిన వాళ్ళు, ఇంక్లూడింగ్ జేమ్స్ వాన్ క్యామియో. అది పెద్ద స్పాయిలర్ కాదు, ఒక మంచి ఎమోషనల్ ట్రిబ్యూట్ ని అయితే క్లైమాక్స్ లో ఇచ్చారు. ఈవెన్ ఆ గోస్ట్ ని ఫేస్ చేసే సీన్ కూడా అదిరిపోయింది క్లైమాక్స్ అయితే మాత్రం ఎంటైర్ ఫిల్మ్ లోని. కాకపోతే అక్కడ కూడా ఆ స్పిరిట్ యొక్క పవర్స్ ఏంటి, దాని రూపం ఏంటి, ఆ కంప్లీట్గా ఆ మత్షేబా, వాలక్, యానబెల్ ఈ టైప్ ఆఫ్ వైబ్ మిస్ అయిపోయింది. సో అలాంటి కేస్ని మాత్రమే తీసుకొని కాంజూరింగ్గా అడాప్ట్ చేసుకుంటేనే బాగుంటుంది. అలాంటి పవర్ఫుల్ ఈవిల్ స్పిరిట్ని విలన్గా పెడితే బాగుంటుంది. అప్పుడే ఆ కాంజూరింగ్ అనే నేమ్ బ్రాండ్ని మ్యాచ్ చేయగలుగుతుంది అని నాకు పర్సనల్గా అనిపించింది. లేదంటే జేమ్స్ వాన్ గారి డైరెక్షన్ని తీసుకురావండి. ఆఫ్ కోర్స్ హారర్ ఎలిమెంట్స్, జంప్ స్కేర్స్ ఉన్నప్పటికీ ఆ పవర్ఫుల్ ఈవిల్ స్పిరిట్, అలాంటి పవర్ఫుల్ ఇంపాక్ట్ జేమ్స్ వాన్ గారు ఇవ్వగలరు. లేదంటే అలాంటి కేసు ఉన్న స్టోరీని అడాప్ట్ చేసుకుంటే బాగుంటుంది. ఓవరాల్గా ఈ ఫ్రాంచైజ్ ని మరి ఎలా కంటిన్యూ చేస్తారో చూడాలి. బట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్స్ అయితే వచ్చేయచ్చు. థియేటర్స్ లో అయితే మాత్రం రెగ్యులర్ ఆడియన్స్ హ్యాపీగా చూసేయచ్చు, డిసప్పాయింట్ అయితే చేయదు. అండ్ కంప్లీట్ గా కొన్ని హారర్ ఎలిమెంట్స్ అయితే ఫ్రెండ్స్ తో చూసినా, ఒక గ్రూప్ తో వెళ్ళినా మీరైతే సాటిస్ఫై అయ్యేలాగే ఉంటాయి. బట్
మరి హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేస్తేనే డిసప్పాయింట్ అవుతారు. ఓవరాల్ నాకైతే ఒక యావరేజ్ ఎక్స్పీరియన్స్. కాకపోతే థర్డ్ పార్ట్ లాగా క్రైమ్ స్టోరీ చూస్తున్నట్టు ఉండదు, దానికన్నా కాస్త హర్రర్ ఎలిమెంట్స్ ఇందులో పెట్టడానికి ప్రయత్నించారు. సో మీకైతే నా రివ్యూ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.